హలో ఎవ్రీవన్, నేను జశ్వంత్ ఫ్రమ్ జాష్ క్రియేటివ్ క్లబ్. సో ఇన్ని రోజులు నాకు తెలిసిన కొన్ని కవితలు, చిన్న చిన్న స్టోరీస్ పెట్టాను ఛానల్లో. సో ఈరోజు నుంచి కొత్త కాన్సెప్ట్ ముందుకు వస్తున్నాను. నాకు తెలిసిన కొంతమంది ప్రముఖులు, నా స్నేహితులని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాను. సో ఈరోజు రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాల అపారమైన అనుభవం ఉన్న శ్రీ మాడిశెట్టి ప్రవీణ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాను. రియల్ ఎస్టేట్ గురించి తన అమూల్యమైన సూచనలు, సలహాలు విందాం. సో ఇంటర్వ్యూను కొనసాగిద్దాం. నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ కుమార్. యాక్చువల్గా నేను బ్రాండింగ్ ఫీల్డ్లో కొన్ని 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. సో అదే అనుభవంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో 10 ఇయర్స్ నుంచి మార్కెటింగ్ ఫీల్డ్లో యాజ్ ఏ డైరెక్టర్గా నేను వర్క్ చేస్తున్నాను. రియల్ విజన్ కంపెనీలో మంచి ట్రైనింగ్ సెక్షన్గా, యాజ్ ఏ ప్రాపర్టీ అడ్వైజర్గా ఇప్పటికీ వందల సంఖ్యలో చాలా ప్రాపర్టీస్ అమ్మాను. ఇప్పుడున్న మార్కెట్లో అందరు చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ డల్ ఉంది అనుకుంటున్నారు. బట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎప్పుడు డల్ ఉండదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు స్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కొనుక్కుంటారో వాళ్ళు చాలా సేఫ్ మూడ్లో పడిపోతారు. వాళ్ళకి చాలా తొందరగా సేల్ అవుతుంది. ఇప్పుడు కామన్గా రియల్ ఎస్టేట్ స్పీడ్ మూమెంట్లో ఉన్నప్పుడు అది మళ్ళీ రేట్ పెరగడానికి మినిమం 10+ ఇయర్స్ పడుతుంది. అదే ఈ స్లో మూమెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ కూడా కలిసి వచ్చేసి విత్ ఇన్ 5 ఇయర్స్లోనే మనకు కావాల్సినంత అమౌంట్, డబుల్ అమౌంట్ మనకు పెరుగుతుంది. ఈ భూమి మీద పెట్టిన పెట్టుబడి ఇంకా దేని మీద మనకు లాభం రాదు. సో భూమి మీద పెట్టుబడి పెట్టడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దిగా స్తబ్దత ఉన్నదన్న మాట నిజమే. బట్ ఈ స్తబ్దత ఉండడం అంటే కారణం ఏంటంటే మన రాజకీయంగా మార్పులు జరిగినప్పుడు ఎవరైతే కొనాలి అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్నెస్లో ఉంటారు. సో ఈ కన్ఫ్యూజ్నెస్లోనే ఉన్నప్పుడే రేట్స్ పెరగవు. సో ఈ రేట్స్ పెరగనప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇప్పుడు ప్లాట్లు కొంటామో మనకు లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఇప్పుడు కొనగలుగుతాం. సో ఏంటంటే ఇప్పుడు కొంటే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనకు కలిసి వస్తుంది. దానివల్ల మనకు చాలా సేఫ్ మోడ్లో ఉంటాం, లాభం ఉంటుంది. ఫ్యూచర్లో పిల్లలకు కూడా మంచిగా లాభం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడున్న పరిస్థితులలో రియల్ ఎస్టేట్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం అంత లాభదాయకం అంటారా, లేకుంటే ఏమన్నా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా లాభదాయకం. ఎందుకు అంటే ఇప్పుడున్న మార్కెట్లో మనం ఉన్నది గ్లోబలైజ్డ్ హైదరాబాద్ సిటీలో. సో చాలా ఫాస్టెస్ట్ గ్రోవింగ్ అవుతుంది. చాలా స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు మార్కెట్ వాల్యూ ఉంది. రేపు RRR వస్తుంది. ఒకే సిటీకి 3 రింగ్ రోడ్లు ఉండడం అన్నది ఇండియాలో ఏ సిటీకి లేదు. ఇంత ఎక్స్టెండ్ వైజ్ అవుతుంది. రేపు మనకు నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ కాబోతుంది. కాబట్టి మనకి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. చాలా తొందరగా పెరిగే ఛాన్సెస్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్గా ఉంటుంది. ప్రవీణ్ కుమార్ ఒకటి చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితిలో మనం దేని మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? ఓపెన్ ల్యాండ్సా, ఫామ్ హౌసా, లేకపోతే అపార్ట్మెంటా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితిలో HMDA ప్లాట్స్ కొనడం అన్నది చాలా ఉత్తమం. హౌసెస్ కొనుక్కున్నా, అపార్ట్మెంట్స్ కొనుక్కున్నా అది చాలా పెరగడం అన్నది అంత ఈజీ కాదు. ఆల్రెడీ రేటు పెరిగి ఉన్న ప్లేస్లో మనం కొనడం వల్ల మనకు మధ్యతరగతి కుటుంబమైనా, ఎవరైనా, మిడిల్ క్లాస్ అయినా, ఎవరికైనా అది అంత తొందరగా మనకి ఇంక్రీజ్ కాదు. మనకు లాభదాయకం చిన్న ఏజ్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. అందులో ఇప్పుడు కొత్తగా రిసార్ట్ ప్లాట్స్ అని వచ్చాయి. ఆ రిసార్ట్ ప్లాట్స్ కొనడం వల్ల ఏంటంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ ల్యాండ్ వస్తుంటుంది. రేపు ఫ్యూచర్లో దానికి మనం నాలా కన్వర్షన్ చేసుకొని LRS అవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవి చేయడం వల్ల తక్కువ అమౌంట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ప్లస్ HMDA కూడా వల్ల కూడా చాలా ఉంటుంది.
చాలా ఇప్పుడు టెక్నాలజీగా గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. రెరా రావడం, హెచ్ఎండిఏ పరిధి పెరగడం, రెరా ఆర్గనైజేషన్ వల్ల బ్యాంక్ లోన్స్ కూడా ఓపెన్ ప్లాట్స్ ఇవ్వడం, ప్లస్ ప్రతి వెంచర్లో కంపల్సరీ గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల రోడ్స్ అయినా లైటింగ్స్ అయినా ప్రతిదీ వెంచర్ మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. పార్క్స్ కన్నా మినిమం 40% ల్యాండ్ను అక్కడ గ్రోవింగ్ కోసం యూజ్ చేయడానికి కంపల్సరీ గవర్నమెంట్ విత్ పర్మిషన్ ఇస్తేనే మనకు ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి హెచ్ఎండిఏ ప్లాట్స్ కొనడం చాలా ఉత్తమం. దాంతోపాటు రిసార్ట్ ప్లాట్స్ కూడా కొనడం ఇంకా ఉత్తమం. తక్కువ అమౌంట్ తోని ఎక్కువ ల్యాండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎంత లాంగ్ డిస్టెన్స్ లో అంటే త్రిబుల్ ఆర్కి రేపు వచ్చే మనకు త్రిబుల్ ఆర్కి దగ్గరలో ఎక్కడ ప్లాట్ కొనుక్కున్నా కూడా విత్ ఇన్ 5 years అంటే మినిమం నేను చెప్తున్నానంటే 2030 తర్వాత 2030 నుంచి 2035 తర్వాత చాలా మ్యాజికల్ గా మార్పులు చాలా జరుగుతాయి. సిటీ కూడా చాలా వెరైటీగా గ్రో అవుతాయి. ఎందుకంటే మనది గ్లోబలైజేషన్ సిటీ. ఆల్ రాష్ట్రాల నుంచి అన్ని స్టేట్స్ నుంచి అందరూ వచ్చేసి హైదరాబాద్లో ఈజీగా స్టే చేయగలుగుతున్నారు. అందరు ఇప్పుడు పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీలో త్రిబుల్ ఆర్కి చాలా నియర్లో చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు త్రిబుల్ ఆర్కి నియర్లో పెట్టడం చాలా ఉత్తమం. ప్రవీణ్ కుమార్ గారు ఇంకోటి చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మీద రాణించాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, సలహాలు ఏంటి? నో ప్రజెంట్ రియల్ ఎస్టేట్లో రాణించడానికి చాలా మంచి మంచి మార్గాలు ఉన్నాయి. చాలా ఇప్పుడున్న కంపెనీలు ప్రతి కంపెనీ రియల్ ఎస్టేట్లో అన్ని విధాల ట్రైనింగ్లు ఇస్తున్నాయి. చదువుతో సంబంధం లేదు. హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా హ్యాపీగా వచ్చేసి చేయొచ్చు. లీజర్ టైంలో కూడా చేయొచ్చు. ఇంకోటి భూమి మీద బిజినెస్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఒకరికి భూమి మనం ఇప్పించాము అంటే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పిల్లల లైఫ్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మనం కాపాడిన వాళ్ళం అయితామే తప్పించి వాళ్ళకి మనం ఏం లాస్ చేసిన వాళ్ళం కాదు. భూమి రేటు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ భూమి రేటు తగ్గినట్టుగా ఎక్కడ మనం చరిత్రలో వినలేదు, మనం వేయలేదు. బట్ అప్పుడప్పుడు స్తబ్దత వచ్చినప్పుడు మార్కెట్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అమ్ముడుపోవడానికి ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు కానీ తర్వాత మాత్రం దానికి రెట్టింపులు వస్తాయి. భూమి మీద పెట్టుబడి పెట్టినంత లాభము ఇంకా ఏ ప్రొడక్ట్ మీద రాదు. షేర్ మార్కెట్ అయినా, బంగారం అయినా, ఇంకా నువ్వు ఏదైనా ఆలోచించండి, ఎటువంటి బిజినెస్ పెట్టుకున్నాను కూడా రాదు. బట్ భూమి మీద మనకు సేఫ్టీగా ఉంటుంది. ఇంకోటి భూమి అనేది ఎప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువు కాదు. భూమి ఎప్పుడు ఏంటి, భూమి ఎవరు కొంటున్నా అది న్యూ ప్రోడక్ట్ గానే మారుతూ ఉంటుంది తప్పించి సెకండ్ హ్యాండ్ వస్తువు అన్నది అస్సలు కాదు. కానీ నువ్వు ఏ వస్తువు కొనుక్కున్నా కూడా జస్ట్ ఆఫీస్ నుంచి బయటికి రావడంతో అది సెకండ్ హ్యాండ్ వస్తువు అయిపోతుంది. కానీ భూమి అనేది నువ్వు కొన్నా, నీ తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కొన్నా మళ్ళీ అది న్యూ ప్రోడక్ట్ అవుతుంది కానీ సెకండ్ హ్యాండ్ వస్తువు కాదు. మళ్ళీ భూమి ఎవరు ఎత్తుకపోలేరు, ఎవరు ఏం చేయలేరు, ఎటువంటి ఖరాబ్ కాదు, ప్లస్ అది ఖరాబ్ అయ్యే వస్తువు కాదు, ప్లస్ దాని మీద పెడితే వచ్చేంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనం ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా రాదు. బిజినెస్ అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి జాబ్స్ లేక చాలా రోడ్ల మీద తిరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తికి ఈ రోజున ప్లాట్ అమ్మచ్చు, కానీ విత్ ఇన్ 5 years ఆర్ 8 years అంటే మినిమం ఒక ల్యాండ్ వాల్యూ పెరగడానికి 8 years పడుతుంది. 8 years తర్వాత ఆ వ్యక్తి ఈరోజు నువ్వు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ వ్యక్తికి నువ్వు ప్లాట్ ఇప్పించావో ఆఫ్టర్ 8 years, ఆఫ్టర్ 5 years కావచ్చు, ఆఫ్టర్ గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే రోడ్డు ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ మీద ఆధారపడి ఉండొచ్చు. ఆటోమేటిక్గా పెరిగినప్పుడు నీకు ఇచ్చే గౌరవం, నీకు ఇచ్చే వాల్యూ వేరే. ఎందుకంటే దాన్ని ఈరోజు లక్షలలో పెడతారు, కానీ ఆ రోజు అది కోట్లలకు మారిపోతుంది. సో వాళ్ళ పిల్లలైనా ఎవరైనా నీకు ఇచ్చే గౌరవమైనా ఏదైనా చాలా బాగుంటుంది. ఇది నా ఉద్దేశం. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ బెటర్ అంటారు మీ అంచనా ప్రకారం? ఇప్పుడున్న కంపెనీలలో నా అనుభవం ప్రకారం నేను అడ్వర్టైజింగ్ ఫీల్డింగ్ నుంచి వచ్చాను. దాదాపు 2006 నుంచి ఒక 100 above కంపెనీస్కి నేను బ్రాండింగ్, ప్రమోషన్, డిజైన్స్ అన్ని చాలా కంపెనీస్ చేశాను. చాలా కంపెనీస్లో 80% కంపెనీస్ దాదాపు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడున్న నా అనుభవంలో నేను బిఫోర్ కరోనా నుంచి
రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో చేస్తున్నాను. అంటే రియల్ విజన్ గ్రూపు చాలా మంచి బెస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఉన్న కంపెనీలో ఎండీస్ కూడా చాలా కింది స్టేజ్ నుంచి వచ్చారు. సో సిస్టమేటిక్ వర్క్ చేస్తున్నారు. జస్ట్ 6 years కంప్లీటెడ్. అక్టోబర్ 8 వస్తే 7th year యానివర్సరీ కూడా చేసుకునే స్టేజ్లో ఉన్నారు. ఈ 7 yearsలో దాదాపు 35+ ప్రాజెక్ట్స్ చేశారంటే మామూలు విషయం కాదు. దీంట్లో హెచ్ఎండిఏ, డిటిసిపి, వైటిడిఏ, రిసార్ట్స్ ప్లాట్స్, ఫార్మ్ ప్లాట్స్, చాలా అన్ని రకాల ప్లాట్స్ చేశారు. ఎందుకంటే రియల్ విజన్కి వస్తే మనకు చాలా అనుభవం తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ చూస్తే. ఎందుకంటే 4,000 నుంచి దాదాపుగా 23-24,000 వరకు రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ హైవే నియర్గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రోడ్డు కనెక్టివిటీ అయినా ఏదైనా చాలా అన్ని ఫెసిలిటీస్గా ఉన్నాయి. కొన్ని అయితే విలేజ్లో ఇళ్ళ మధ్యలోనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఏంటంటే కొన్ని ఫామ్ ల్యాండ్స్ కట్టుకొని మంచి రేపటి రోజున పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అలాంటి ప్లాట్స్ ఉన్నాయి. కొన్ని అయితే వాళ్ళు డైరెక్ట్ మన వెంచర్లోనే చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టేసి అందులోనే ఒక రిసార్ట్స్ కట్టేసి దాంట్లో మెంబర్షిప్ ఇచ్చేసి వెంచర్ చుట్టూ అంటే రిసార్ట్లోనే వెంచర్లోనే మనకు ప్లాట్స్ అమ్మడం అన్నది కూడా చాలా బెటర్ ఐడియాస్ చేస్తున్నారు. చాలా మంచి కంపెనీ. సో నా అనుభవం నేను ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ దాదాపుగా 8 years 7 years ఇప్పుడు అంటే దాదాపు అక్టోబర్ 8 వస్తే 7 years చేస్తున్నాను. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా మంచి రోడ్డు కనెక్టివిటీ అనేది మనకి ఎప్పుడైనా రోడ్డు కనెక్టివిటీ ప్లాట్స్ కొంటేనే మనకు లాభం ఉంటుంది. సో అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని రోడ్డు కనెక్టివిటీ ఉంది, ప్లస్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నది. ఇప్పుడు వరకు ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్లు అవుతూ వస్తున్న కంపెనీ అంటే నాకున్న అనుభవం ప్రకారం రియల్ విజన్ గ్రూప్ అన్నది చాలా బెటర్ కంపెనీ. ప్రవీణ్ కుమార్ గారు, మీకు తెలుసు కదా, ఇప్పుడు బీబీ నగర్లో ఎయిమ్స్ పడుతుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దాని పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడున్న హైదరాబాద్ మార్కెట్లో బీబీ నగర్ అన్నది నెంబర్ 1 ప్లేస్. ఎందుకు అంటే బీబీ నగర్లో ఉన్నది ఎయిమ్స్ అంటే మామూలు కాదు. ఇండియాలోనే 26 ఎయిమ్స్లో బీబీ నగర్ ఎయిమ్స్ ఉన్నది 19th ఎయిమ్స్ ప్లస్ బిగ్గెస్ట్ ఎయిమ్స్. 206 acres అంటే 206 ఎకరాల వెంచర్. ఓన్లీ ఫ్రంటే 5 గేట్లు ఉన్నాయి. నౌ ప్రజెంట్ డైలీ ఇన్పేషెంట్స్ 3,500 మంది వస్తున్నారు. ప్లస్ హైవేకి కనెక్టివిటీ నియర్గా ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి నియర్గా ఉంది, హైదరాబాద్కి నియర్గా ఉంది. రేపు తెలంగాణకు మొత్తానికి ఒక హెల్త్ సిటీ అది. ఇప్పుడు ఎట్లయితే ఐటీ పార్క్, హైటెక్ సిటీ ఎలా ఉందో దాన్ని మించేలా మెడికల్ సిటీగా రేపు బీబీ నగర్ చాలా పెద్ద ఎత్తున గ్రో అవుతుంది. ప్లస్ దానికి తోడుగా బీబీ నగర్లో రైల్వే జంక్షన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని చేస్తుంది. ఎందుకంటే బీబీ నగర్ రైల్వే జంక్షన్ నుంచి వెళ్ళి ఇటు గుంటూరుకైనా ఇటు ఢిల్లీ వరంగల్ పోయే రోడ్ అయినా 2 ఉన్నాయి. దాన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ప్లస్ దాని చుట్టూ పరిసర ప్రాంతాలలో మనకు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి తోడుగా మనకు అక్కడ పెద్ద బిగ్గెస్ట్ చెరువు ఉంది. దానికి ఇప్పుడు ట్యాంక్ బండ్ లాగా తయారు చేస్తున్నారు. మంచి టూరిజం ప్లేస్ అవుతుంది. టూరిజం ప్లేస్ ప్లస్ మెడికల్ హబ్ ప్లస్ మనకు రైల్వే కనెక్టివిటీ, దానికి తోడు మన నేషనల్ హైవే, వరంగల్ హైవే, రోడ్ కనెక్టివిటీ, ఇలా అన్ని కనెక్టివిటీలు ఉన్న మంచి ఏరియా. అక్కడ బీబీ నగర్ ఏరియా రేపు అందరు డాక్టర్స్, ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంటే బీబీ నగర్ ఇప్పుడున్న ఎయిమ్స్ ఓన్లీ మెడికల్ హాస్పిటల్ కాదు, రీసెర్చ్ సెంటర్ కూడా. దానికి తోడుగా ఇప్పుడున్న హబ్సిగూడలో ఉన్న సిసిఎంబి కూడా మనకు ఇక్కడికి బీబీ నగర్కి షిఫ్ట్ అవుతుంది. ఇండియాలోనే నెంబర్ 1 సెల్స్ గురించి టెస్టులు చేసేది ఇండియాలోనే ఉన్న ఏకైక సంస్థ అది. మన బీబీ నగర్ పగడిపల్లిలోకి ఎంటర్ అవుతుంది. 193 ఎకరాలు దానికి గవర్నమెంట్ చేశారు. సో ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పటి వరకు ఉన్న 26 ఎయిమ్స్లలో దాదాపు 13-14 ఎయిమ్స్ చుట్టూ 5-6 కిలోమీటర్లు మంచి సిటీ ఏర్పడింది. సో ఇప్పుడున్న బీబీ నగర్ది అతి త్వరలో దాదాపుగా చుట్టూ సరౌండింగ్ ఒక 8 kilometers చాలా బిగ్గెస్ట్ సిటీ ఏర్పడుతుంది. బిగ్గెస్ట్ టవర్స్ వస్తాయి.
మనం ఊహించని విధంగా డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని మనం ఊహించలేము. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెడుతుంది. ఇప్పుడు ఎన్ని విఐపికి ఎవ్వరికి ఏమైనా కూడా అక్కడికి రావచ్చు. ప్లస్ రూ. 10 రూ. 30కే అక్కడ మనకు మెడికల్ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది, డెంటల్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన బ్యాచెస్ అయితే ఏవైతే మెడికల్ బ్యాచెస్ ఉన్నాయో ఆ డాక్టర్స్ ఇప్పుడు అందులో ట్రైనింగ్ చేస్తున్నారు. డైలీ 3500 మంది పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ వచ్చి చెకింగ్ చేసుకుంటున్నారు. నౌ ప్రజెంట్ అంటే తెలియదు, అంటే మీడియాలో ఇది ఎక్కువ ప్రజెంటేషన్ అవుతలేదు, కానీ ఫ్యూచర్ లో బీబీ నగర్ మీరు ఊహించలేరు. ఆఫ్టర్ 2030 తర్వాత 2030 నుంచి 2035 మధ్యలో బీబీ నగర్ అనేది పెద్ద మెడికల్ సిటీగా చేంజ్ అవుతుంది. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళది ఈవెన్ 2022లో కూడా అక్కడ 80 లక్షలు 70 లక్షలు ఎకరం. నౌ ప్రజెంట్ 2.5 కోట్లు పర్ ఎకర్. ఈ రోజున జస్ట్ ఇప్పుడు బీబీ నగర్ ఎంత ఎన్నో టవర్స్ పడ్డాయి. 23 అంతస్తుల టవర్ ఉన్నది బీబీ నగర్ లో అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? సో ఆలోచించండి. బీబీ నగర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నంత ఉత్తమమైన మార్గం ఇంకెక్కడ లేదు. హైదరాబాద్ మొత్తానికి బీబీ నగర్ చాలా పెడతారు. ప్లస్ అది వరంగల్ కనెక్టివిటీ రోడ్డు, ప్లస్ టూరిజం కనెక్టివిటీ రోడ్డు, ప్లస్ అన్ని విధాల సిటీకి చాలా నియర్ గా ఉంది. మీరు ఊహించరు. గట్కేసర్ నుంచి వెళ్ళి ఒక బ్రిడ్జ్ పడుతుంది, ఉప్పల్ నుంచి వెళ్ళి నారపల్లికి ఒక ఫ్లైఓవర్ పడుతుంది, గట్కేసర్ లో ఒక ఫ్లైఓవర్ పడుతుంది, మనకు ఔషాపూర్ లో ఒక ఫ్లైఓవర్ పడుతుంది, ప్లస్ కొండాపట్టిలో కూడా ఫ్లైఓవర్ పడుతుంది. మొత్తం 5 ఫ్లైఓవర్స్. అంటే ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎయిమ్స్ పోవడానికి ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే మన ఓన్ వెహికల్ ఉంటే జస్ట్ విత్ ఇన్ 10 minutes లో మనం బీబీ నగర్ ఎయిమ్స్ లో ఉండొచ్చు. సో అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్మెంట్. సో మీరు ఆలోచించండి రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది. ప్రవీణ్ కుమార్ గారు, మీరు రియల్ ఎస్టేట్ గురించి చాలా అనర్గళంగా అద్భుతంగా చెప్పారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒకటి అర్థమవుతుంది, మీకు రియల్ ఎస్టేట్ మీద పూర్తి పరిజ్ఞానం ఉంది. సో మీకున్న అనుభవాల రంగం నుంచి ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏమైనా మోటివేషన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారా? అవునండి. యాక్చువల్గా నాకున్న అనుభవంలో నేను నేర్చుకున్న గురువుల దగ్గర అందరి దగ్గర నేర్చుకున్న విద్యతో పాటు నాకున్న అనుభవం అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో చాలా కంపెనీ చేసిన బ్రోచర్లు, విధమైన అడ్వర్టైజింగ్ ప్రమోషన్, రియల్ ఎస్టేట్ చేసిన అనుభవం మీద హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ఎగ్జిట్ నెంబర్స్ మీద అన్నిటి మీద ఉన్న అనుభవంతో నేను లాస్ట్ 3 years నుంచి మంచి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఎక్కువ నేను రియల్ ఎస్టేట్ చేయడం వల్ల లాభం ఏంటి, రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, రియల్ ఎస్టేట్ చేస్తే మనకు ఎలా గ్రోత్ అవుతాము. యాక్చువల్గా గ్రోత్ లెవెల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా డల్గా ఉంటారు కాబట్టి, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, రియల్ ఎస్టేట్లో నమ్మకం అన్నదే పెట్టుబడి, టైం అనేదే పెట్టుబడి. పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ సంపాదించేది ఏదైనా ఏకైక బిజినెస్ ఉన్నదంటే ఈ భూమి మీద ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే. సో చదువుకున్న వాళ్ళు చాలా మంది డాక్టర్స్ అయినా లాయర్స్ అయినా ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేను మోటివేషన్ క్లాసెస్ ఇవ్వగలను. ఎవరైనా నెక్స్ట్ వేరే కంపెనీస్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాను. ఎవరైనా సంప్రదించవలసిన వాళ్ళు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రవీణ్ రియాలిటీ హబ్ 83 అని ఉంటుంది, దానికి సంప్రదించండి. నేను మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటానండి. మీ విలువైన సభను మాకు కేటాయించారు. సో మీ అనుభవం దృష్టిలో ఉంచుకొని రియల్ ఎస్టేట్ గురించి మాకు పూర్తి జ్ఞానాన్ని అందించారు. మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయశ్వంత్ గారు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ. నా ద్వారా ఎవరికైనా సలహాలు సూచనలు ఎవరికైనా అవసరం ఉంటే నా ద్వారా కంపల్సరీ హెల్ప్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయశ్వంత్ గారు.